అందరికీ నమస్తే అండి. గన్నవరం తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి, ఆ దాడి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ ఘటన మీద కేసు నమోదు చేయడం, దాదాపుగా 71 మంది దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించడం, 15 మందికి పైగా అరెస్ట్ చేయడం, మిగిలిన వాళ్ళు బెయిల్ పిటిషన్లు ప్రస్తుతం విచారణ దశలో ఉండడం, ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు కూడా A71గా నమోదవడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి. అయితే ఈ కేసులో ఒక పెద్ద ట్విస్ట్, సంచలనం అనమాట. ఒక రకంగా ఊహించి ఉండదు, ఎవరు కూడా ఊహించి ఉండరు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన ముదునూరి సత్యవర్ధన్, అతను తెలుగుదేశం పార్టీలో కంప్యూటర్ ఆపరేటర్. ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం రాతపూర్వకంగా అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఇప్పుడు రివర్స్ అయ్యారనమాట. నా నుంచి బలవంతంగా ఫిర్యాదు తీసుకున్నారు, నా నుంచి బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారు, నేను ఫిర్యాదు చేయలేదు, నాకు సంబంధం లేదు, నేను నా ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నాను, విరమించుకుంటున్నాను అని ఆయన ఈరోజు న్యాయమూర్తి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు, జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు మొత్తం కేసు మొత్తం రివర్స్ అయినట్టే. అందరూ కూడా సేఫ్గా బయటకు వచ్చేస్తారు. జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే అండ్ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి అని చెప్పి పోలీసులకి న్యాయమూర్తి ఆదేశించారనమాట. ఇది నిజానికి ఊహించలేదు. ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో కూడా వస్తుంది. మేబీ టీడీపీ అనుకూల మీడియాస్లో ఇంకా రావట్లేదు అనుకుంటున్నాను. కానీ ఓవరాల్కి దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే, పోలీసుల కుట్రను బట్టబయలు చేసిన ముదునూరు సత్యవర్ధన్ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ముందు పోలీసుల ఒత్తిడిని బయటపెట్టిన సత్యవర్ధన్, పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని జడ్జిని వేడుకున్న సత్యవర్ధన్, కేసు విరమించుకున్నట్టు జడ్జికి తెలిపిన ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు. దీనికి సంబంధించి స్వయంగా ఆయనే అఫిడవిట్ కోర్టులో సమర్పించారన్నమాట. సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని స్పష్టం చేసిన సత్యవర్ధన్, నన్నెవరూ కులం పేరుతో దూషించలేదని పేర్కొన్న సత్యవర్ధన్. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ దాడి సమయంలో సత్యవర్ధన్ను కులం పేరుతో దూషించి బెదిరించారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు. టీడీపీ నేతలు పోలీసులు కుట్ర చేసి కేసు నమోదు చేశారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, పార్టీ కార్యాలయం మీద దాడి. 2, కులం పేరుతో దూషించారనేది కేసు. ఇక్కడ ఆ సత్యవర్ధన్ విత్డ్రా చేసుకున్నది ఏంటంటే, కులం పేరుతో తనను దూషించారు అనే అంశాన్ని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఆ కేసును ఆయన విత్డ్రా చేసుకున్నాడు. కానీ పార్టీ కార్యాలయం మీద దాడి అంశం మాత్రం, ఆ కేసు మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే అది అందరూ చూశారు, కార్యాలయం ఎలా తగలబడిందో చూశారు, బయట వెహికల్స్ ధ్వంసం చేశారు, అది చూశారు. ఆ కేసు కొనసాగుతుంది. కానీ ఈ ఎస్సీ/ఎస్టీకి సంబంధించిన కేసు పోద్ది, ఎందుకంటే ఆయన విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి. ఇందులో ఈ 2 భాగాల్లో ఇది కొంచెం సీరియస్ కేసు అనమాట. అతన్ని కులం పేరుతో దూషించడం అది సీరియస్ అంశం. అందుకని ఆ కేసులోనే వీళ్ళ చాలామందికి బెయిల్స్ రావట్లా. ఎందుకంటే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది చాలా పెద్దది కదా, నాన్ బెయిలబుల్ సెక్షన్ కదా. అది ఇతను విత్డ్రా చేసుకోవడం ఒక రకంగా వల్లభనేని వంశీ గారికి అండ్ ఆ అనుచరులకి ఈ కేసులో ఎవరెవరైతే ఉన్నారో ఆ 70 మంది వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఉపశమనం అని చెప్పుకోవచ్చు. అయితే దీని మీద పోలీసులు కుట్ర చేసి బలవంతంగా అతన్ని సాక్షిగా పిలిపించి, ఏమయ్యా నువ్వు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసావు, నువ్వు పార్టీ ఆఫీసులో ఉన్నావు, నువ్వున్నప్పుడు ఇదంతా జరిగింది, సాక్ష్యం చెప్పు అని సాక్షిగా పిలిపించి అతని సంతకం తీసుకొని అతనే ఎస్సీ/ఎస్టీ కులం పేరుతో దూషించారు అనే ఫిర్యాదు అతను చేసినట్టుగా సృష్టించి ఇదంతా చేశారు. అది ఆ సత్యవర్ధన్ ఈరోజు కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఈ విషయాన్ని చెప్పాడు. మరి ఇక్కడ కుట్రకు దొరికింది ఎవరు? ఇది చాలా జాగ్రత్తగా సున్నితంగా పరిశీలించాల్సిన అంశం. కోర్టు కూడా కొంచెం సీరియస్ అయింది. ప్లస్ అతనికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఎందుకంటే అతని మీద ఇప్పుడు ఖచ్చితంగా నిఘా ఉంటుంది. అతను కొంచెం రిస్క్లోనే ఉన్నట్టు. ఇంత పెద్ద సంచలనమైన కేసులో వల్లభనేని వంశీ గారు అండ్ ఆయనకు సంబంధించిన ప్రధానమైన అనుచరులు, వైసీపీలో కీలక నాయకులు నిందితులుగా ఉన్న ఈ కేసులో పాపం వాళ్ళు బెయిల్ కూడా రాకుండా ఇరుక్కున్న ఈ కేసులో అతను అనూహ్యంగా రివర్స్ అవ్వడం, ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో అతని మీద ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఒత్తిడి ఉంటుంది. అందులో వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి
అతన్ని సంథింగ్ మళ్ళీ ఒప్పించి మళ్ళీ ఫిర్యాదు చేయించడమో లేదంటే అతని మీద ఏమైనా చేసే ప్రయత్నాలు జరగవచ్చు. కాబట్టి అతను తనకు రక్షణ కల్పించాలని కోరడం, దానికి కూడా కోర్టు అంగీకరించడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. సో ఓవరాల్గా దగ్ధం చేసిన కేసు కొనసాగుద్ది, అట్రాసిటీ కేసు మాత్రం వీగిపోయినట్టే. దాంతో వీళ్ళందరూ కూడా సేఫ్ అన్నమాట. ప్రస్తుతానికైతే వాళ్ళకి రిస్క్ లేనట్టే. థ్యాంక్ యూ.